థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి పెళ్ళయిందని కంగ్రాట్స్ చెప్తున్నారా? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? సెలవిస్తారా కమిషన్ గారు? ఏంటట పెళ్ళైతే పెళ్ళం అంటే అదేం మామిడి తాండ్ర కాదు. మరి పెళ్ళం అంటే దోమతెరలో దోమ లాంటిది. అది బయటికి వెళ్ళదు, ఇంకో దోమలు లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టి చంపేద్దయ్యా బాబు. నా పెళ్ళం దోమ కాదు, ఇంటి దేవత. ఇప్పుడు అలాగే ఉంటది. ఆ తర్వాత బుర్రలో దెయ్యం దూరుద్ది, మ్యాటర్ మారుద్ది. సరే ఇదంతా నాకు ఎందుకు రా, అవుట్డోర్ వెళ్ళొస్తా. అవుట్డోరా ఇండోరా? ఇండోర్ కే కొత్త మోజు కదా. ఈ మోజు 7 ఏళ్ళ వరకు ఉంటది. ఆ తర్వాతే క్యాండిడేట్స్ అవసరం పడతారు. నెవర్. 7 ఏళ్ళు కాదు, 7 జన్మలైనా నా భార్య కాకుండా ఇంకా ఆడదానిక నేను చూడను. వస్తారా? చూసావా మా వాడి జమ్ము. ఇప్పుడు జమ్మే, తర్వాతే రిమ్ము వంకరటింకర అయిపోద్ది. ఏ మగాడికైనా సరే పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత అచ్చికిపుచ్చికి అయిపోవాల్సి. కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడం తప్పు కదా? ఏంటి తప్పు? సపోజ్ నీకు ఇక్కడ దురదేసింది, పెళ్ళమా గోకవే అంటావు. నాకు తీరిక లేదంట, ఏం చేస్తావు? ఎవరినో ఒకరిని ఎత్తుక్కుని గోకించుకుంటావా లేదా? ఇది అంతే. ఇది రొమాంటిక్ కింగ్ కామేశం ఫిలాసఫీ. ఇడు గోకుడు ఫిలాసఫీ తగలయ్యా. మళ్ళా మన మాట, నీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years అయింది. 7 years దాటిపోయి 1 year అయింది. పాకుడు పట్టేసిన గోకుడు ఫేసు ఇడుని. ఇంతకే కృష్ణ ఏం చెప్పాడు? అయ్యి గలగలగలగా మా అల్లుడు గారు ఆఫీస్ లో ఉండలేక ఇంటికి వచ్చేస్తారా? నీలాంటి అపశకున పక్షులు డిస్టర్బ్ చేయకుండా బయట తాళం వేసుకుంటారా? బాగుంది బాగుంది. మరి చెప్పు. ఇప్పటికి 62 సార్లు చెప్పా, ఇంకా ఎన్నిసార్లు చెప్పండి రా? నా బంగారు తల్లి కాపురం గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగట్లేదురా. ఏమంటారా? అంతే కదండి, కృష్ణలీల టైపు. నర్మయ్యండి, కృష్ణలీల అవి మీ అల్లుడు గారు వేసే వెధవేషాలు. మీరు కాబట్టి మీ అల్లుడు గారు మీ కూతురు గారిని షాపింగ్ తీసుకొచ్చినా నర్మూసుకుంటున్నారు. నేనైతే కత్తెట్టుకున్నారు కేసేవాడిని. కూర్చో. ఉత్తిన కోపం తెచ్చుకోకు. రే, నీ అల్లుడు నీకు ఆ పని పెట్టర్రా. ఇప్పటికి 6 నెలల నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరికి ఈ లోకంతో పనే లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా ఉపమానం లేకుండా ఉన్నట్టు చెప్పరా. అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అటు చూడు. రాధా, రాధా, ఏంటండి మళ్ళీ ఆఫీస్ జుమ్మా కొట్టొచ్చేసారా? అర్జెంట్ గా సూట్ కేసు క్యాంప్కి వెళ్ళాలి. ఏంటి సడన్ గా? బిజినెస్ ట్రిప్, టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. టికెట్లు బుక్ అయిపోయాయి అంటున్నారు. ఎవరెవరు వెళ్తున్నారేంటి? నేను ఇంకో అమ్మాయి. ఎవరు అమ్మాయి? రాణి. ఓహో, ఇద్దరు కలిసి ఒకే కార్ లో వెళ్తారా? ఎస్. ఇద్దరు కలిసి ఒకే పెట్లో ప్రయాణం చేస్తారా? ఈ పిల్లలు 2 బర్త్లు ఉంటాయి. ఇద్దరు కలిసి ఒకే హోటల్ లో ఉంటారా? ఒకే రూమ్ లో ఉంటాం. రాణి నా ప్రేయసి. చంపేస్తాను ఎవరిని? మీ ఇద్దరిని. ఏంటా నవ్వేంటి? నీ పూర్తి పేరేంటి? రాధారాణి. ఇంట్లో ఈ రాధ నా భార్య, బయట ఈ రాణి నా ప్రేయసి. నిజంగా? అద్భుతం ఆ దృశ్యం. కొడతావేంట్రా? మరేంటి, ఆలుమగల మధ్యన ఆంతరంగిక సన్నివేశాలు అనేక ఉంటాయి. నువ్వెలా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్ లో జరిగింది. చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? గలగలగలగా ఒరే, నీకు పని చెప్తాను చేయరా. నీ శేష జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను, చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమండి, ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. నేను అమ్మాయికి లైన్ వేస్తున్నానా? కాదు. అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు, మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ మిస్టర్ పెల్లా. ఓహో, అంటే ఇంటా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి, పనేశ్వరరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా. పని ఏమన్నా చెబుతావా? అమ్మాయి గారిని వెళ్తారా? ఏంటే కూర్చావు? నేనేమన్నానండి, అమ్మాయి గారిని వెళ్తారా అని అడిగాను. అదే అక్కడ ఈ సింగరాజు రంగరాజు గారి వంశంలో ఎవరు తప్పరు. మా తాతగారు SSLC పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాసాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు తప్పలేదు. అలాంటిది నెల తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, 4 తగ్గొస్తాను. జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా. ఒరే సింగరాజు లింగరాజు గారు, నెల తప్పారా అని అడిగితే గర్భవతయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం, ఇల్లాలిగా పాస్ అవడం. త్వరలోనే మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం. శుభం నువ్వు చెప్పకూడదు. నువ్వు చెప్పు. శుభం. Hello, Mr. Krishna. Hello. Welcome to the Thank party. you. How are you? Fine, thank you. Mr. Krishna,
పార్టీకి అంతా వచ్చేసారు. మీ కపుల్ కోసమే వెయిటింగ్. మీ కార్ కేసు ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి, చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మనం వెరైటీ పార్టీ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న ఆడాళ్ళందరూ ఈ కీ బౌల్ నుంచి తలా ఓ కీ తీసుకోండి ప్లీజ్. మిస్సెస్ కృష్ణ, మీరు కూడా ప్లీజ్. నౌ ద ఫన్ స్టార్ట్స్. లేడీస్, మీ చేతికి ఎవరి కార్ కీస్ వస్తే వాళ్ళతో మీరు డాన్స్ చేయాలి. నౌ షో యువర్ కీస్. జెంట్స్, గో అండ్ ఫైండ్ యువర్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ మైన్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓ సారీ. Show your keys. This is my car keys. Wow, I am so lucky. మీరు ఇప్పుడు నాతో డాన్స్ చేయాలి. మిస్టర్ కృష్ణ, మీ కార్ కి నాకు వచ్చింది. కమ్ ఆన్. Come on, let us dance. Mr. Krishna, what is this? వాట్ ఈస్ దిస్ లేదు, వంకాయ పులుసు లేదు. ఒకటి పెళ్ళంతో ఇంకొక డాన్స్ చేస్తాడా? సిగ్గు లేదు. కల్చర్ పెడితే ఆడవాళ్ళని బలి చేస్తారా? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? ఏమండి, అసలు ఇలాంటి చోటుకి తీసుకొచ్చినందుకు ముందు మిమ్మల్ని అనాలి. నా కొళ్ళు అంతా కంపర పుడుతుంది. పదండి పోదాం. ఇలాంటి ప్రోగ్రామ్ తెలుసుంటే వచ్చేవాడిని కాదు. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కనిపిలో ఒకటి. రాధా, 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 నేను చెప్పేది విను. రాధా, రాధా, అది కాదు రాధా. ఏది కాదు? ఏది కాదు? ఒకరి పెళ్ళంతో ఇంకొక డాన్స్ చేయడమా? అవ్వా, పిదపకారం, పిదప బుద్ధులు. నాకు మాత్రం ఏం తెలిసే, నేను ఎవరి పిల్లలతో డాన్స్ చేస్తాననుకున్నాను. ఎవడి పెళ్ళంతో వారైతే మాత్రం అలా పబ్లిక్ గా ఒకళ్ళొకరు రాసుకుంటూ పూసుకుంటూ డాన్స్ చేస్తారా? చీ, 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 చీ. సొంత మొగుడితో డాన్స్ చేస్తే తప్పేంటే? తప్ప తప్పున్నారా? దేనికైనా చాటు మాటు ఉండాలండి. ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం మరీ అంతలా బరి తెగించకూడదు. పెళ్లి కాకముందు డిస్కోతెక్కి వెళ్ళి డాన్స్ చేయాలి ఎంత కోరికుండేది తెలుసా? ఏం లాభం? అమ్మాయిలతో వెళ్తే కానీ డిస్కోతెక్కి రానిచ్చేవారు కాదు. వెళ్ళారా? ఏంటి వెళ్ళేది? కాబోయే భార్యకి ద్రోహం చేయకూడదని చెప్పి కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. చేస్తుంటే డిస్కోతెక్కి వెళ్ళేవారా? వెళ్ళేవాడిని. పరాయి ఆడదాంతో డాన్స్ కూడా చేసేవారా? చేసేవాడిని. కానీ మీరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేదు, డాన్స్ కూడా చేయలేదు కాబట్టి నేను సర్దుకుపోవాలి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ 100% రైట్. కానీ మీకు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనే పాడ ఆలోచన వచ్చింది కాబట్టి నేను సర్దుకుపోను. ఉసేయ్ ఉసేయ్ ఉసేయ్, ఇలా మాటలు గ్రైండర్ లో పడేస్తే ఎవరు నేర్పారు? మీ బాబా? మాట మాటికి మా నాన్నగారి సంగతి ఎందుకు? అసలు మిమ్మల్ని ఆగండి. ఈ సింగరాజు మాట అంటే మాటే, టైం అంటే టైమే. ఏమిటంత అడవిడిగా ఉంది? దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. కృష్ణ, వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తు రోజు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా. ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీల్లేదు. అదేమిటి శుభమాని ఏంటి శుభం? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సి మిస్టర్ రాజ్ గారు, యాక్చువల్లీ వెనక్కి తిరగండి. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం కూడా విదేశీ. తిరగండి వెనక్కి. విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా, అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్య మన పెళ్ళై ఏడాది అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కట్టడం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100కి 100 పాలు నిజం. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం. అది మాకు తెలుసు, నోరు మూసుకో. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళై సంవత్సరం అయింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్ఠి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. వత్స ఆనందం స్వామి, కొన్నాళ్ల పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు
ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం, కోరుకో నాయనా. ఎందుకు స్వామి? నాకు మా మామగారు ఇచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలు ఇచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయనా, నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నావు, దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయనా. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయనా. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం అయి ఉంటుంది. వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయనా. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయనా. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయనా. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరం ఇచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయనా. ఓకే, బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారో. ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేనేమైనా పిచ్చోడేంటి? ఏమే వరే 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 బుజ్జి కన్నా ఏమే చూసావా, రాజాలా ఉన్నాడు. అన్ని నా పోలికలే. అమాయకుడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకుని తెగ ముద్దులాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బే నేనేమనలేదండి. పైకేమనలేదు, లోపలేమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసేంటో నరికేస్తాను. నువ్వు లోపలేమనుకున్నావు? అక్షరం అక్షరం నాకు వినపడింది. చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీదొట్టు. అలా అనుకున్నావా? మరి నాకు ఇంకోలా వినపడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా వినపడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు. తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళి అన్నం పెట్టు. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి అరగాలి. వస్తున్నాను. రాదా రాదా, బట్టలు పెట్టలేదేంటి? యువతల పనిలో ఉన్నారు, మీరే తీసుకోండి. 7 ఏళ్ల నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలో ఇవ్వడం అలవాటు చేసి ఇప్పుడు నన్ను తీసుకోమంటే ఎలా? నాకు మాత్రం 1000 చేతులు ఉన్నాయా? తీసుకోండి, సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలి. ముందు వచ్చిన మొగుడు కంటే వెనకొచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు. పిల్లలు రండి, టిఫిన్ రెడీ. ఇంకొంచెం కావాలా? నాకు పూరి కూర గ్రేట్, బ్రెడ్ ఆమ్లెట్ డబుల్ గ్రేట్, నాకు చపాతీ బోల్డ్ గ్రేట్. త్వరగా తినండి, టైం అవుతుంది. బ్రెడ్, పూరి, చపాతీ, ఆమ్లెట్. పిల్లలకు పెట్టగా మిగిలింది నాకు పడేసేవాళ్ళు. కాదా, ఎంత పాత మొగుడైనా మరి అంత చీప్ గా చూడకూడదు. పాత మొగుడైనా మంచి మొగుడు కాబట్టి రకరకాల టిఫిన్లు చేసి మీ ముందు శాంపుల్ పెట్టానండి. మీకు ఏది నచ్చితే అది తినొచ్చు. మాటలు చక్కెరలో వేసి తిప్పడం బాగానే నేర్చుకున్నావు మీ పావులాగా. ఇదిగో, మాట్లాడితే మా నాన్న గురించి మాట్లాడతారు. మా నాన్న నాడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు. త్వరగా తినండి, త్వరగా రండి. అదా, ఈ మధ్యన ఆఫీస్కి వెళ్తుంటే ముద్దు ఇవ్వడం కూడా మానేశావు. అయ్యో, పిల్లలు వచ్చేస్తున్నారు. ఈ అవతారంతో ముద్దిస్తాను వద్దులే. పిల్లలు త్వరగా రండి. రాదా, రాత్రికి ఆఫీస్ లో డిన్నర్ ఉంది, లేట్ గా వస్తాను. మరీ ఆలస్యం చేయకండి, త్వరగా వచ్చేయండి. వచ్చి మాత్రం చేసేదే ఉంది. మస్తుగా తింటాం, ఫస్ట్ గా వంటగా పడు. అబ్బా. రండి, త్వరగా రండి. ఎక్కడెక్కడి చేస్తా. బాయ్ బాయ్. బాస్ ఏంటి ఈ మధ్య చిరాగ్గా ఉంటున్నారు? అదే మరి అర్థం చేసుకోకపోవడం అంటే. ఫ్రీగా చూసేయచ్చు కదా అని ఏళ్ల తరపడి టీవీ చూసేస్తే ఏమవుద్ది? చిరాకేస్తుంది. ఇది అంతే మరి. సరిగ్గా ఇలాంటప్పుడే సరదాగా ఏసీ సినిమాలకి వెళ్ళాలని పెద్ద. అర్థమైందా? వైఫ్ అంటే టీవీ లాంటిది, లవర్ అంటే ఏసీ సినిమా హాల్ లాంటిది. టీవీ అంటే ఇంట్లోనే ఉంటది కదా అని ఛానల్స్ మార్చి చూసేస్తాం, సిరాకేసి పడుకుంటాం. అదే సినిమా హాల్ అనుకో,
మరి డబ్బిచ్చి కొంటాం కదా బ్లాక్ లోన్. కాన్సంట్రేషన్. లోపలికి వెళ్తే అంతా చల్లగా ఉంటది, చుట్టూ చీకటిగా ఉంటది. జనం దృష్టి అంతా తెర మీద బొమ్మ మీద ఉంటది, మన దృష్టి మాత్రం పక్క బొమ్మ మీద ఉంటది. మన స్కూలింగ్ అయిపోద్ది. అర్థం చేసుకోడు. అర్థమైందా? కొత్త కదా, ఇంకొకసారి ఈ చుట్టుపక్కలకి వస్తావా? వెళ్ళి పని చూసుకో. కామేశం, ఆ పర్సనల్ సెక్రటరీ మీటింగ్స్ అరేంజ్ చేశారా? చేశాను. శివాజీ నేను ఇంటికి వెళ్తున్నాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి.